సో మై డియర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, మనం తక్కువ చదివి ఎక్కువ నేర్చుకుందాం, ఎక్కువ మార్కులు సాధిద్దాం అనుకుంటున్నాం కదా. ఇప్పటి వరకు మీకు 4 లాంగ్ ఆన్సర్స్ నేను చెప్పాను, అందులో నుంచి వస్తాయని. ఈరోజు లాస్ట్ 10 మార్క్స్ అంటే లాంగ్ ఆన్సర్ ఒకటి చెప్పబోతున్నా. అదేంటి అంటే, ఇంతకుముందు ఆల్రెడీ మనం 11th చాప్టర్, దట్ ఈస్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్లో క్వశ్చన్ చూసాం. ఒకసారి చూడండి. మీకు ఈ క్వశ్చన్ చెప్పాను, చదువుకోండి అని. ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ అని. సో ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే, సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్, వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్. సో ఇది మీరు 5 క్వశ్చన్స్, ఇప్పటివరకు నేను 4 ఇచ్చాను కదా, ఇది కలిపితే 5 క్వశ్చన్స్ అంటే అవుతుంది. ఆల్రెడీ చెప్పాను మీకు, లెజిస్లేచర్ అంటే లా తయారు చేసే ప్లేస్ని మనం లెజిస్లేచర్ అంటాం. అది ఇండియాలో పార్లమెంట్. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కోసం సెకండ్ ఆర్గన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్ ఏంటి, అసలు ఎవరిని మనం ఎగ్జిక్యూటివ్ అంటున్నాము అంటే, 1 minute, ఓకే. సో ఇక్కడ చూడండి, స్ట్రక్చర్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ అని ఇచ్చారు. సో ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఫస్ట్ ఎవరు ఉంటారో దాంట్లో ఎగ్జిక్యూటివ్ అనేది తెలియాలి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చాలా కనబడుతున్నాయి మనకి ఎగ్జిక్యూటివ్లో, టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ చాలా అంటే చాలా కనబడుతున్నాయి. ఇంత అవసరం లేదు, ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి, ఇక్కడ కూడా కనబడుతున్నాయి, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అని. సో అవన్నీ వద్దు, ఫస్ట్ మీకు ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటో తెలియాలి. ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే హెడ్ ఆఫ్ ద కంట్రీ, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, మినిస్టర్స్. సో వీళ్ళని మనం ఎగ్జిక్యూటివ్ అంటాం. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎగ్జిక్యూటివ్ అంటే హెడ్ ఆఫ్ ద కంట్రీ, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో హెడ్ ఆఫ్ ద కంట్రీ అంటే కొన్ని కంట్రీస్లో ప్రెసిడెంట్ ఉంటాడు మన కంట్రీస్ లాగా. కొన్ని కంట్రీస్ లైక్ బ్రిటన్, ఏ కంట్రీస్ అయితే ఇంకా కింగ్షిప్ని ఫాలో అవుతున్నారో అక్కడ కింగ్ కానీ క్వీన్ కానీ ఉంటారు. సో హెడ్ ఆఫ్ ద కంట్రీ వాళ్ళు. హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే మోస్ట్లీ ఇట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ. గవర్నమెంట్ హెడ్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. సో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, వీళ్ళని మనము ఎగ్జిక్యూటివ్ అంటున్నాం. అంటే సింపుల్గా ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గివింగ్ ద మీనింగ్. ఎగ్జిక్యూటివ్ అంటే ద పీపుల్ దోస్ హూ ఎగ్జిక్యూట్ ద లాస్. అంటే ఎగ్జిక్యూట్ చేయడం ఏంటి అంటే ఇంప్లిమెంట్ చేయటం, లాని ఇంప్లిమెంట్ చేస్తారు వీళ్ళు. సో లెజిస్లేచర్ లా తయారు చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ లాని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని మనం ఎగ్జిక్యూటివ్ అంటున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి, పవర్స్ అండ్ ఫంక్షన్స్. సో పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ డిఫెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్. సో డిఫెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ అంటే, డిఫెన్స్ అంటే కంట్రీని రక్షించాలి. రక్షించే బాధ్యత ఎవరికి ఉంది అంటే ఎగ్జిక్యూటివ్కి ఉంది. సో ఫారిన్ అఫైర్స్ అంటే ఫారిన్ కంట్రీస్ తోటి ఎట్లాంటి అగ్రిమెంట్స్ కానీ, ట్రీటీస్ కానీ, కన్వెన్షన్స్ కానీ ఎట్లా చేస్తారు. ఫారిన్ అఫైర్స్ అంటే వాళ్ళతో ఎట్లాంటి రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేయాలి. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేయాలంటే మనకు వాళ్ళతో మంచి రిలేషన్షిప్ ఉండాలి. సో అట్లాంటి రిలేషన్షిప్ ఇంకా కంటిన్యూ అవ్వాలి అంటే వాళ్ళతో మనం ఎలా ఉండాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫారిన్ అఫైర్స్. డిఫెన్స్ అంటే నథింగ్ బట్ ప్రొటెక్టింగ్ ద కంట్రీని ప్రొటెక్ట్ చేయడం. ఫస్ట్ థింగ్ కంట్రీని ప్రొటెక్ట్ చేయాలి ఎగ్జిక్యూటివ్ అనేవాళ్ళు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ అంటే, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే, ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, రూలింగ్ చేయటంని అడ్మినిస్ట్రేషన్ అంటాం. సో ఎగ్జిక్యూటివ్ అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఇంక్లూడింగ్ ద ప్రెసిడెంట్, వాళ్ళు రూల్ చేస్తారు. సో రూల్ చేసేటప్పుడు వాళ్ళు ఎట్లాంటివి చేయాలి, ఎట్లాంటి పనులు చేయాలి, సో అవన్నిటినీ ఎవరికి ఎట్లా డ్యూటీస్ అలాట్ చేయాలి, ఎవరిని ఏ పొజిషన్లో పెట్టాలి, ఎట్లాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, వాళ్ళకి ఎట్లాంటి ట్రైనింగ్ ఇవ్వాలి, ఇవన్నిటిని ఏమంటాము అంటే అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ అంటాం. నెక్స్ట్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే, వెరీ వెరీ సింపుల్ ఇది. సో మనము
ఏమని చెప్పామంటే లెజిస్లేచర్ లా తయారు చేస్తుంది అని. దానికంటే ముందు అసలు ఆ లాని ఎవరు రాస్తున్నారు, డ్రాఫ్టింగ్ ఎవరు చేస్తున్నారు? సో ఎవరో ఒకళ్ళు దాన్ని డ్రాఫ్ట్ చేయాలంటే రాసి పెట్టాలి లాని. ఆ లాని రాసి పెట్టే వాళ్ళని మనం ఎగ్జిక్యూటివ్ అంటున్నాం. డ్రాఫ్ట్ చేస్తారు. డ్రాఫ్ట్ చేసిన బిల్లుని లెజిస్లేచర్లో, దట్ ఈస్ పార్లమెంట్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఇఫ్ ద బిల్ ఈస్ పాస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఆటోమేటికలీ గోస్ టు ద ప్రెసిడెంట్. వెన్ హీ అసెంట్ ద బిల్ ఆటోమేటికలీ ఇట్ టర్న్స్ ఇన్ టు ద లా. అర్థమైంది కదా? సో అంటే ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ డ్రాఫ్ట్ చేసిన బిల్లు పార్లమెంట్లో పెడతారు, లెజిస్లేచర్లో ప్రజెంట్ చేస్తారు. సపోజ్ మన కంట్రీ అయితే కనుక లోక్సభలో, రాజ్యసభలో ఆ బిల్లు పాస్ అవుతే దాన్ని ప్రెసిడెంట్ దగ్గరికి పంపిస్తారు. ప్రెసిడెంట్ సైన్ పెడితే దాన్ని మనము లా అంటున్నాము, లేదంటే యాక్ట్ అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫంక్షన్స్. సో ఫైనాన్షియల్ అంటేనే మనకు తెలుస్తుంది ఇదేదో మనీకి సంబంధించిందని. ఎగ్జాక్ట్లీ. సో మనీ మ్యాటర్స్ ఏంటి అంటే అవి ఫైనాన్షియల్ ఫంక్షన్స్. సో మనం బడ్జెట్ అని ఎప్పుడు వింటూనే ఉంటాం. పార్లమెంటులో బడ్జెట్ బిల్లు పాస్ అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ సైన్ పెట్టిన తర్వాత వాటిని మన పైన ఎలా ఇంపోజ్ చేస్తారు, ఎట్లా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు వాళ్ళు. మనం కొనుక్కునే వాటిపైన దేనికి మనం ట్యాక్స్ కడుతున్నాం మనకు తెలుసు కదా. సో ఆ ట్యాక్స్ వాళ్ళు వేటి మీద ఎంత ట్యాక్స్ వేయాలి, ఎంత కలెక్ట్ చేయాలి, సో అట్లాంటివన్నిటిని ఏమంటామంటే అంటే క్యాపిటల్ ఫండ్ ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే, ఒక్కోసారి కొన్నిటి ప్రైజెస్ మనం గమనిస్తాం తగ్గుతాయి. సో అది ప్రైస్ పెరిగినా తగ్గినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు మనీకి సంబంధించింది కాబట్టి, డబ్బులకు సంబంధించింది కాబట్టి అట్లాంటి ఫంక్షన్ని మనం ఏమంటాము అంటే ఫైనాన్షియల్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ జ్యుడిషియల్ ఫంక్షన్. జ్యుడిషియల్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే సమ్టైమ్స్ ఎగ్జిక్యూటివ్ యాక్ట్స్ యాజ్ ద జ్యుడిషియరీ. అంటే కొన్నిసార్లు ఎగ్జిక్యూటివ్ కోర్టులాగా వ్యవహరిస్తారు, అంటే కోర్టులాగా పనిచేస్తారు. ఎవరు అంటే ప్రెసిడెంట్ కొన్నిసార్లు కోర్టులాగా పనిచేస్తాడు. ఎట్లాంటి విషయాల్లో కోర్టులాగా పనిచేస్తారు ప్రెసిడెంట్ అనేది ఇక్కడ మీకు ఇచ్చారు. యూ క్యాన్ లెర్న్. ఇది డీటెయిల్డ్గా మీకు సెకండ్ ఇయర్లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వెల్ఫేర్ ఫంక్షన్స్ చూడండి. సో వెల్ఫేర్ ఫంక్షన్స్ అంటే ఎగ్జిక్యూటివ్ ఎప్పుడు ఏమాలోచిస్తుంది అంటే ఇట్ ఈస్ ద ప్రైమ్ డ్యూటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. ఏంటిది అంటే మన బాగోగులు చూసేది ఎవరు అంటే ఎగ్జిక్యూటివ్. సో మనకి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లాంటి పాలసీస్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయాలి, వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, రియల్గా ఎవరికైతే అవి అందాలో వాళ్ళకి అందుతున్నాయా లేదా, దట్ మీన్స్ దోజ్ హూ రియల్లీ డిజర్వ్ దే షుడ్ గెట్ ఇట్ కదా, వాళ్ళకి అవి రావాలి. సో అట్లాంటి పనులు చేయాల్సిన డ్యూటీ ఎవరిది అంటే ఎగ్జిక్యూటివ్. సో దీస్ ఆర్ ద 6 legislative functions of the executive. Okay, defense and foreign affairs, administrative, legislative, judicial and welfare. Okay, thank you all. We meet tomorrow. ఇది ఒక్కటి చదువుకుంటే మొత్తం మీకు 5 ఇచ్చాను నేను ఇప్పటికీ క్వశ్చన్స్, ఇంక్లూడింగ్ జుడిషియరీ powers and it is not judiciary, including executive. సో ఈ 5లో నుంచి మీకు ఎగ్జామ్లో 3 వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో 5 లెసన్స్ చదవడం కంటే నేను జస్ట్ మీకు 5 క్వశ్చన్సే ఇస్తున్నాను, LAQలు. ఆ 5 చాలా బాగా చదువుకొని వెళ్ళండి. అందులో మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ వస్తాయి. 3 క్వశ్చన్స్ వచ్చాయి అంటే 30 మార్క్స్ ఫస్ట్ సెక్షన్ మీరు కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా? సో ఈ 5 క్వశ్చన్స్లోనే 3 వస్తాయని నేను అనుకుంటున్నాను. ఓకే, వీ మీట్ టుమారో. థ్యాంక్ యూ ఆల్.